పరిస్థితులు చాలా అధ్వానంగా తయారవుతున్నాయండి. దేని గురించి చెప్తున్నావు? అన్ని విధాల జనం చాలా కష్టాల పాలవుతున్నారు. మన పక్కింట్లో రావు గారు అబ్బాయిని ఆసుపత్రిలో చేర్చారు. అదే ఏమైనా అనారోగ్యమా? లేకున్నా ఏదైనా సన్నగా ముంచుకొచ్చిందా? అనారోగ్యం కాదు, ముంచుకొచ్చి. అట్లా ఏం జరిగిందో సరిగ్గా చెప్పు. అబ్బాయి మంచి ఇంటెలిజెంట్, బాగా చదువుతాడు. నాకు కూడా తెలుసు, ఇతను చాలా తెలివైన కుర్రాడు. ఆ అబ్బాయి కాంపిటేటివ్ పరీక్షలు కూడా రాశాడు, మంచి ర్యాంక్ వస్తుందని నమ్మకంతో ఉన్నాడు. అయితే ర్యాంక్ రాలేదా ఏంటి? ర్యాంక్ రావడం ఏంటి, అసలు పరీక్షలే అవ్వలేదు, క్యాన్సిల్ చేశారు. అవును, పరీక్ష పేపర్ లీక్ అయ్యాయని ఆ పరీక్షలు క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టాలని కోర్టు కూడా చెప్పింది. లీక్ చేసిన వాళ్ళు అరెస్ట్ కూడా చేసింది. అతని సంవత్సరం నుంచి రాత్రింబళ్ళు చదివి పరీక్ష రాశాడు. ఇప్పుడు మళ్ళీ పరీక్ష రాయాలంటే మళ్ళీ అంతా చదవాలి, కూడా కట్టాలి, మళ్ళీ టైం కూడా ఎంతో వేస్ట్. చైతన్య ఇదంతా ఆలోచించాడు, చాలా బాధపడ్డాడు. తనకే కదా, పేరెంట్స్ కూడా కష్టమే. అతడి మనసు పాడైందేమో, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. సూసైడ్ ట్రై చేశాడా? సరైన టైంలో ఇంట్లో వాళ్ళు చూసి ఆసుపత్రిలో చేర్చారు కాబట్టి సరిపోయింది, లేకుంటే ఏమయ్యేదో. చైతన్యకి ఇప్పుడు ఎలా ఉంది? మెల్లగా కోలుకుంటున్నాడట. కొందరు దుర్మార్గులు పరీక్ష పేపర్ లీక్ చేసి ఎంతో మంది నిరుద్యోగ జీవితాలతో ఆడుకుంటున్నారు. అలాంటి వారికి ఎలాంటి శిక్ష వేసినా పాపం లేదు. డబ్బు కక్కుతుపడి కొందరు చేసిన పాపం ఏంటి? దీని మీద మంచి చాలా పెద్ద గొడవ అయిందే. లీక్ చేసిన వాళ్ళు బానే ఉన్నారు, దెబ్బతిన్నది వేలాది మంది నిరుద్యోగులు. మళ్ళీ చదవాలంటే ఎంత కష్టపడాలి? ఎవరో చేసిన పాపానికి వాళ్ళు ఇంత శిక్ష అనుభవించాలా? వీలేదు, అలా జరగడానికి వీల్లేదు అని మనం అనుకుంటే సరిపోదు, అలా జరగకుండా గట్టిగా ప్రయత్నించాలి. మనం ఒక్కళ్ళు ఏం చేయగలం? మనం చేయలేకపోవచ్చు, కానీ మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కలిస్తే ఆ లీకాసురుల ఆట పట్టించవచ్చు. అది సరే, ఎలా? అందుకు ఐడియా చెప్తాను. చెప్పు తొందరగా చెప్పు. కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అప్పుడు మనం మంచి క్యాండిడేట్ ని, సమర్థులను ఎన్నుకుంటే వాళ్ళు ఇలా ఈ టక్కు టమారాల ఆటలు సాగనివ్వరు. ఇలాంటి అక్రమాలు జరగకుండా ఉండాలంటే బలమైన కఠినమైన చట్టాలు రావాలి. ప్రజాప్రతినిధులు ఆ పని మాత్రం చేయగలరు. గుడ్ ఐడియా. ఎవరెందుకు, మన గాయత్రీదేవి గారు ఉన్నారు కదా. మన గాయత్రి గారా? ఆవిడ సమర్థమైన వ్యక్తి, తెలివైన వ్యక్తి కూడాను. మీకు తెలుసా, గాయత్రి గారు ఇండిపెండెంట్ గా గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఇంకే, ఆమెకే ఓటేద్దాం. పాళీ గుర్తుకే ఓటేద్దాం, గాయత్రి గారిని గెలిపిద్దాం. పాళీ గుర్తుకు ఓటేద్దాం, గాయత్రి గారిని గెలిపిద్దాం. గాయత్రికి ఓటు, మంచి వారికి చోటు. మహిళా సమస్యలు తీరాలంటే గాయత్రి గారికే ఓటేయాలి. గాయత్రి గారికి ఓటు, మహిళల భవిష్యత్తుకు పూల బాట. కంగాళీ పార్టీలు ఎన్నున్నా పాళీ గుర్తు అన్నింటా మిన్న. మహిళల ఆశాజ్యోతి గాయత్రి. ఓటేసి చాటుదాం మన ఖ్యాతి. గాయత్రి గారి గెలుపు మహిళాభ్యుదయానికి మలుపు. మహిళ పోటీ గర్వకారణం. గాయత్రి గెలుపు అమూల్య ఆభరణం.